ఈరోజు మనం చూస్తున్నాం విదేశీ వస్తువులు అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది, స్వదేశంలో ఉన్న వస్తువుల మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇలా రోజు రోజు పోతుంటే విదేశాల యొక్క చెత్త భారతదేశంలో ఉండిపోతే వాళ్ళ డబ్బులంతా వాళ్ళ చేతిలో ఉండిపోతాయి. ఆ రోజు మనం పని కోసం మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గర నిలబడాల్సి వస్తుంది. ఈ ఆనాడు ఆంగ్లేయులు కూడా ఈ దేశానికి వర్తకం పేరుతో వచ్చి ఈ దేశాన్ని దోచుకున్నారు. ఆ తర్వాత రాజకీయాన్ని వెళ్ళారు, రాజ్యాన్ని వెళ్ళారు, మనం బానిసలుగా బతికాం. ఆ అవసరాల్లో మన జనరేషన్ రాకూడదు, మన ముందు జనరేషన్ రాకూడదు, అంత ముందు జనరేషన్ కూడా రాకూడదు అంటే స్వదేశీ వస్తువులు మనం ప్రోత్సహించాలి, మన కరెన్సీని మనం అనుభవించాలి, మన శక్తిని మనం అనుభవించాలి, మన వస్తువుని మనం కొనాలి. మన వస్తువుని అనుభవిస్తే మనం నమ్మితే పక్క దేశం వాడు నమ్ముతాడు, వాడు నమ్మితే విదేశాలకు మనం సప్లై చేయగలుగుతాం. మన దేశం నుంచి వస్తువులు మాత్రమే సప్లై చేస్తే డాలర్ కూడా పడిపోతుంది. ఇండియా కరెన్సీ హైయెస్ట్ కరెన్సీ అవుతుంది. ఒకప్పుడు ఇండియాతో పోలిస్తే డాలర్ ఎంత ఒకసారి చేసి చూడండి, హిస్టరీని చూడండి. మనం అంతా ఏం చేస్తున్నాం? అమెరికా వస్తువు బాగుంది, చైనా చీప్ ఉంది, క్వాలిటీ ఒక దేశం ఉంది, అందంగా ఒక దేశం ఉంది. ఇలా మిగతా విషయాలు చూసి వేరే దేశాల వస్తువులు మనం అనుభవించడం వల్ల మన కరెన్సీ వాళ్ళకెళ్ళి వాళ్ళ చెత్త మన దగ్గర ఉంటుంది. మనం ఎలా ప్రోత్సహిస్తున్నాం అంటే 10 రూపాయలు చైనా వస్తువు అంటే ఒక టబ్బు కొనుక్కొస్తాం, 10 రోజులకు కూడా ఉండదు. అంతే మనం ఏమంటాం, 10 రూపాయలకి ఇంతకంటే బాగొస్తుందా అని మనం చాలా చీప్గా సమర్థించుకుంటున్నాం. చెత్త ఎవరింట మన ఇంట్లో ఉంటుంది ఆ పగిలిన టబ్బు, కానీ ఆ 10 రూపాయల కరెన్సీ ఎవరి దగ్గర ఉంటుంది? చైనా వాడి దగ్గర ఉంటుంది. మన రూపాయితో మనని చంపే ఆయుధం తయారు చేస్తుంది చైనా. ఇప్పటికే మన సరిహద్దు దేశాల్లో చైనా విచిత్రమైన పోకడాలు వస్తుంది. కొత్తగా ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేసింది పాకిస్తాన్ నుంచి ఇండియాకి మధ్యలో. ఆ కారిడార్ దేనికోసం అంటే బిజినెస్ కోసం ఉంటుంది. బిజినెస్ కోసం కాదు, రాబోయే కాలంలో భారతదేశంతో యుద్ధం చేయాలంటే మన సైన్యం రెడీగా ఉండాలి. కాబట్టి చైనా మన బార్డర్లో సైన్యాన్ని మోహరించడం కోసమే ఈ ఎకనామిక్ కారిడార్ అనే ఒక అబద్ధ పదాన్ని వాడి ఈ కొత్త ప్రోత్సాహం కలిగిస్తుంది. కాబట్టి మిత్రులారో, సోదరులారో, మనం చేయాల్సిందల్లా ఒకటి, యుద్ధం చేయాలంటే బార్డర్కి వెళ్ళి ప్రతి ఒక్కరూ గన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టచ్చు. ఎవరు ఏ పని చేయాలంటే ఏం కావాలి? ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. ఆ డబ్బు మనకి వాళ్ళకి అందకుండా చేస్తే చాలు, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళం అవుతాం. మన డబ్బును అనుభవిస్తూ మననే బానిసలు చేసుకోవాలని చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి. అందులో అమెరికా మొట్టమొదటి స్థానంలో ఉంటే దాని తర్వాత స్థానంలో చైనా ఉంది. మన పొరుగు దేశమైన పాకిస్తాన్ ఎప్పటికప్పుడు మనల్ని తలదన్నాలని చూస్తుంది. కానీ వాళ్ళు ఆర్థికంగా వీక్, వారికి సపోర్ట్ కావాలి. కానీ వారికి సపోర్ట్ చేసిన వాళ్ళు చైనా. మరి చైనా కూడా ఒకనాడు ఆర్థికంగా మనకన్నా వీక్.